రోజున విషాదం చోటు చేసుకుంది. దైవ దర్శనం కోసం కూడవెల్లి వాగులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతైన ఘటన మిరుదొడ్డిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి శివారులో శ్రీ సీతారామస్వామి ఆలయం వద్ద మాఘ అమావాస్యను పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లిన వ్యక్తి కూడవెల్లి వాగులో గంగ స్నానం ఆచరిస్తున్న సమయంలో వాగులో గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి స్వామిని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్వామి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాగునీటి కోసం మల్లన్న సాగర్ ద్వారా గత వారం రోజుల క్రితం వాగులోకి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయాన్ని గమనించిన స్వామి వాగులోకి స్నానం కోసం వెళ్లడంతో నీటి ప్రవాహానికి కొట్టుకు వెళ్లడం జరిగిందని స్థానికులు తెలిపారు. స్వామి కోసం స్థానికులతో పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సాన్ చేసుకుంటే పిల్లలు జాతర అంటారు కదా, ఎవరికి పోదంతి అని కూడా అన్నా. అని అంటే లేదు నేను ఎన్నో నుంచో అనుకుంటున్నా, ఈ నన్ను వద్దని అంటున్నావు, ఎప్పటికైనా ఏడికన్నా పోదంటే వద్దంటున్నావు, ఈ రోజు కూడా వద్దని అంటున్నావా అని అన్నాడు. అని అంటే నేను ఎందుకు వద్దంటున్నా అని మళ్ళీ ఇల్లు కడిగేదాన్ని చాయ్ పెట్టుకొని అన్నది అయిపోదంతి అంటే వద్దు చాయ్ వద్దు, నేను తాగిన కదా మళ్ళీ వచ్చినాక మీరు పెట్టుకొని తాగుతూ నేను పైసలు ఇచ్చిన సరే అనుకొని పెద్ద ఆయనకు 100 రూపాయలు ఇచ్చింది. 100 రూపాయలు ఇస్తే కొబ్బరికాయ గిన్నె తీసుకొచ్చినాక ఇక కథ మీ బండి స్నాలు తీసుకొని వచ్చింది. ఇల్లు కూడా కడగనియలేడు, ఒకటే రూమ్ కడిగినా ఒక రూమ్ కడగనియలేడు. సరే ఇక పోదాం పా అని ఆయనతో తోలుకొని వచ్చింది. ఇక గంతే అనలే, ఆయన నేనేమనలే, ఆయన నన్నేమనలేదు.